అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అల్లు అర్జున్ తప్పే అని చెప్పేసి చాలా లాంగ్ స్పీచ్ ఇచ్చారు. అంటే అది చూస్తే మీకు ఏమనిపించిందంటే అసలు? అంటే ఏదైతే జరిగిన ఘటన మీద ఉందో మనకి కొంత ఊహాగానాలు ఉంటాయి. అదేవిధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయపరమైన కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీ వెనకాతల వాస్తవం లేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే ఫస్ట్ నుంచి కూడా మనం పుష్ప 2 ఆ సంఘటన జరిగిందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసామో దానికి మ్యాచ్ఫుల్గానే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఏదైతే జరిగిన ఘటన ఉందో దాని మొత్తాన్ని కూడా ఎంక్వైరీ కండక్ట్ చేశారు. కాబట్టి ఆ ఎంక్వైరీ ఏ విషయం ఏం జరిగింది అనే విషయాన్ని చాలా బలంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ గారు తప్పు చేశారంటున్నారు, అది సరే ఓకే. కానీ ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇంకా అసలు బెనిఫిట్ షోలు ఉండో ఏదైనా రేట్లు పెంచుకోవడానికి ఇండస్ట్రీ మొత్తం మీద టార్గెట్ చేయడం ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు జరిగిన సంఘటనని మనం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యుల్ని మనం ఏ రకంగా శిక్షించకూడదు, వాళ్ళని కనీసం క్వశ్చన్ చేయకూడదు, వాళ్ళకి స్టేషన్కి పిలిపించకూడదు అనేది చట్టం ముందు అతిథులు కాదు అనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీని మొత్తం బ్లేమ్ చేశారు అనేది ఏదైతే మనకి జరుగుతుందో అది తప్పు. జరిగిన సంఘటన ఇది చాలా బాధాకరమైన సంఘటన అనే విషయం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చనిపోయిన తర్వాత కూడా తల్లి ఆ అబ్బాయి చేతులు పట్టుకొని చివరి వరకు ఉందని చాలా ఎమోషనల్గా చెప్పారు. జరిగిన సంఘటనని ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆయన చెప్పిన పాయింట్లో మీకు ఏది తప్పుగా అనిపించిందో, అసలు ఏమేమి చెప్పారు? అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి అసలు? అంటే ఏదైతే బౌన్సర్లు ఏవైతే అంశం ఒకటి, అదేవిధంగా సినిమా స్టార్ట్ అయ్యాక హాఫ్ అన్ అవర్కు 1 అవర్కు ముందు రోడ్ షో మీద రావడం జరిగింది. ఆ రోడ్ షో వల్ల ఒకేసారి అందరూ కూడా గేట్లు ఓపెన్ చేయడం ఒకేసారి మరి పబ్లిక్ రావడం జరిగింది. బౌన్సర్లు ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కావచ్చు లేకపోతే ఆ మూవీకి వచ్చిన వాళ్ళని తోసేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది అనే విషయం చాలా బలంగా చెప్పారు మేడం. సో బౌన్సర్ది అల్లు అర్జున్ గారిది ఇక్కడ ప్రధానమైన పొరపాటు ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు చివరి వరకు థియేటర్లోనే ఉండిపోయారు. సో పోలీసులకు ఏ రకంగా కూడా సహకరించలేదనే విషయం చాలా బలంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ గారికి ఇలా చనిపోయారు, బయటికి మీరు వెళ్తే కానీ ఇక్కడ క్రౌడ్ తగ్గదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా సరే ఆయన వినలేదు, సినిమా మొత్తం చూడాలన్నారు, అప్పుడు డీసీపీ సీరియస్ అయ్యారని కూడా చెప్పారు. అంటే అది ఎలా చూస్తారంటే? అదే ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత తెలుసు కదా నాకు కూడా. పోలీసులు ఇచ్చిన సమాచారం ఇలాగ ఉంది, డీసీపీ గారు చెప్పారు, డిఎస్పీ గారు కూడా నాకు ఈ రకంగా చెప్పారు, సంఘటన జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఆయన వెళ్ళలేదు, పోలీసులు కూడా సహకరించలేదు. ఆ తర్వాతే మేము ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే అసలు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో పోలీసులు మొన్నటిదాకా సీఎం గారిని పోలీసులని కూడా తప్పట్టారు కదా కొంచెం ఫ్యాన్స్ అది అని, ఇప్పుడు అంటే ఇది కొంచెం మొత్తానికి విషయం తేలినట్టేనా ఏంటి? మీకేమనిపించింది మొత్తం? అంటే ఇప్పటికి ఎక్కడ జరిగింది పొరపాటు అనేది విషయాన్ని ఎంక్వైరీ కండక్ట్ చేసి తీశారు బయటికి. ఈ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకా చర్యలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఎండ్ అయిపోయిందని నేను అనుకోను. దీని మీద ఎంక్వైరీకి వచ్చి రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇంకొంచెం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే అల్లు అర్జున్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన తప్పుని ఏ విధంగా ఆయన ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? అది చట్ట ప్రకారమే ముందుకెళ్ళాలి ఎవరైనా, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ అనేది లీగల్గా ఉంది, కోర్టులో ఉంది. సో ఏదైనా చట్ట ప్రకారమే ముందుకెళ్లాల్సింది తప్ప వేరే రకంగా వెళ్ళాలని ఛాయిస్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ దీని మీద చర్యలు ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంటే ఎండప్ అయిపోయిందని ఏదైతే అనుకుంటున్నారో అది ఎండప్ అవ్వలేదని చెప్తున్నాను. ఓకే.